హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్డుపై నీరు నిలిచిపోయి పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో వాహనదారులకు ఇబ్బందులు పడుతున్నారు. రాయదుర్గం, మాదాపూర్, గచ్చిబౌలి, మణికొండ, బేగంపేట, ప్యాట్నీ, అమీర్పేట్, ఎస్ఆర్ నగర్లో వర్షం పడుతోంది. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్డుపై నీరు నిలిచిపోయి పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో వాహనదారులకు ఇబ్బందులు పడుతున్నారు. రాయదుర్గం, మాదాపూర్, గచ్చిబౌలి, మణికొండ, బేగంపేట, ప్యాట్నీ, అమీర్పేట్, ఎస్ఆర్ నగర్లో వర్షం పడుతోంది. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నుమాన్ అడిగి తెలుసుకుందాం. నుమాన్, భారీ వర్షం కురుస్తున్నట్లు తెలుస్తా ఉంది. ఒకవైపున లోతట్టు ప్రాంతాలు మొత్తం జలమయమైనట్లు కనిపిస్తా ఉంది కదా, ఏంటి అప్రమత్తం చేశారా అధికారులు? ఎస్ నవీన్, ఇటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా భారీగా వర్షం కురుస్తుంది. సిటీలో చూసుకుంటే ఇటు మెహదీపట్నం, టోలీ చౌకీ, దాంతోపాటు నాలల్ నగర్, అదేవిధంగా ఇటు గుడిమల్కాపూర్ కానివ్వండి, అత్తాపూర్, రాజేంద్ర నగర్, ఆరంఘర్, అదేవిధంగా ఎస్ఆర్ నగర్, మైత్రివనం, అదేవిధంగా ఇటు మెహదీపట్నంతో పాటు సిటీలో అన్ని ప్రాంతాల్లో అయితే భారీగా వర్షం కురుస్తుంది. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయంగా మారినటువంటి పరిస్థితి. ఇక రాగల గంట నుంచి 2 గంటల పాటు నగర వ్యాప్తంగా భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఇటు జిహెచ్ఎంసీ యంత్రాంగం అంతా అప్రమత్తమైంది. ఇక హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ తో పాటు ఏదైతే సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, అదేవిధంగా మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి అధికార యంత్రాంగాన్ని ఇప్పటికే కమిషనర్లు అందరూ అలర్ట్ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో అత్యవసరమైతే తప్ప అనవసరంగా ఎవరు బయటికి రావద్దంటూ కూడా ఇప్పటికే అధికారులు హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. రైట్, ప్రస్తుతం సిచ్యువేషన్ తీసుకుంటే ఇటు ఐటీ క్యారిడార్ పరిధిలో భారీగా ట్రాఫిక్ జామ్ ఉంది. ఎక్కడికక్కడ కూడా దాదాపు సాయంత్రం నుంచి కూడా భారీగా ట్రాఫిక్ స్తంభించినటువంటి సిచ్యువేషన్ అయితే ఉందని చెప్పి, ఎందుకంటే చిన్నపాటి వర్షం కురిస్తేనే మొత్తం కూడా రోడ్ల మీద ఎక్కడికక్కడ వర్షం మీద నిలిచిపోతుంది. దాదాపు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అవుతూ ఉంటుంది. అలాంటిది కంటిన్యూషన్ గా ఈవినింగ్ నుంచి కూడా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. దాదాపు గంట నుంచి నగర వ్యాప్తంగా వర్షం గంజి కొడుతున్నటువంటి నేపథ్యంలో ఇటు ఐటీ క్యారిడార్ పరిధిలో హైటెక్ సిటీ కానివ్వండి, అయ్యప్ప సొసైటీ కానివ్వండి, మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, బయోడైవర్సిటీ లాంటి ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతున్నటువంటి పరిస్థితి. దాంతో పాటు వాటర్ లాగింగ్ ఏరియాస్ ఉన్నాయి. నగర వ్యాప్తంగా మొత్తం కూడా దాదాపు 750కి పైగా వాటర్ లాగింగ్ ఏరియాస్ ఉన్నాయి. సో ఈ వాటర్ లాగింగ్ ఏరియాస్ లో వర్షం మీద నిలవకుండా ఎక్కడికక్కడ కూడా మోటార్ల సహాయంతో ప్రస్తుతం ఇటు హైడ్రా సిబ్బంది వాటినంతా కూడా క్లియర్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. భారీ మోటార్లను ఏర్పాటు చేశారు ఎక్కడైతే వాటర్ లాగింగ్ ఏరియాస్ ఉన్నాయో. సో అక్కడ అంతా కూడా మొత్తం వాటర్ అంతా కూడా మోటార్ల సహాయంతో తొలగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం కూడా దాదాపు 550 మాన్సూన్ టీమ్స్, దాంతో పాటు 750 స్టాటిక్ టీమ్స్ ని కూడా సిద్ధం చేసి పెట్టారు. సో వారందరూ కూడా క్షేత్రస్థాయిలో రోడ్ల మీద ఎక్కడ వర్షం మీద నిలవకుండా లోతట్టు ప్రాంతాలు మునకుండా అన్ని రకాల ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికీ అధికార యంత్రాంగానికి ఇప్పుడు 3 కార్పొరేషన్ల పరిధిలో ఉన్నటువంటి కమిషనర్లు ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి. రైట్ నౌ ప్రస్తుతం అయితే మొత్తం కూడా ఎక్కడికక్కడ నగర వ్యాప్తంగా భారీగా వర్షం కురుస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇటు మెహదీపట్నం కానివ్వండి, ఎన్ఎండిసి కానివ్వండి, మాసప్ ట్యాంక్, నాంపల్లి, అదేవిధంగా ఇటు లక్డికాపూల్ ప్రాంతాల్లో మొత్తం రోడ్ల మీద ఎక్కడికక్కడ వర్షం నీరు నిలిచిపోయింది. వాహనాలు కూడా చాలా నెమ్మదిగా మూవ్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో అత్యవసరమైతే తప్ప అనవసరంగా ఎవరు బయటికి రావద్దు, ఇబ్బందులకు గురి కావద్దంటూ కూడా ఇప్పటికీ ఇటు బల్దియా అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మరోవైపు కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయిందని చెప్పవచ్చు. ఎందుకంటే దాదాపు రాగానే ఇంకా గంట నుంచి 2 గంటల పాటు గంటకు 30 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. కాబట్టి అత్యవసరమైతే తప్ప అనవసరంగా ఎవరు బయటికి రావద్దు. ఎందుకంటే రాత్రి అంతా కూడా అంటే దాదాపు 1 గంట నుంచి 2 గంటల పాటు భారీ వర్ష సూచన ఉన్నటువంటి నేపథ్యంలో సో ప్రస్తుతం అయితే అధికార యంత్రాంగం అంతా కూడా ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ప్రస్తుతం అయితే ఇటు హైడ్రా టీమ్స్, దాంతో పాటు మాన్సూన్ టీమ్స్, డిజాస్టర్ టీమ్స్ అన్ని కూడా అలర్ట్ అయ్యాయి, క్షేత్రస్థాయిలో రంగంలోకి దిగాయి. మొత్తం కూడా వాటర్ లాగింగ్ ఏరియాస్ ఎక్కడైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో మొత్తం కూడా వర్షం నీరు నిలవకుండా ఎప్పటికప్పుడు కూడా క్లియర్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే రేపు మార్నింగ్ కూడా వర్షం కురిసేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఇటు ప్రజలు ఇబ్బంది కాకుండా ముందస్తుగా ఇటు హైడ్రా యంత్రాంగం అంతా కూడా అలర్ట్ అయినటువంటి సిచ్యువేషన్ ఉంది. మరోవైపు జిహెచ్ఎంసీ, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రత్యేకంగా అంటే ఎలాంటి ఫిర్యాదులు ఉన్నా ఏమున్నా కూడా వెంటనే తమ దృష్టికి తీసుకురావాల్సినట్టు కూడా ప్రత్యేకంగా టోల్ ఫ్రీని ఏర్పాటు చేశారు. సో 0402111111 నెంబర్కి ఎలాంటి ఫిర్యాదులు ఉన్నా కూడా తమ దృష్టికి తీసుకురావచ్చంటూ కూడా అధికార యంత్రాంగం టోల్ ఫ్రీని ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ అయితే ఉందని చెప్పొచ్చు. నవీన్, సో ఓవరాల్ గా చూసుకుంటే భాగ్యనగర్ వాసులు అయితే మొత్తం భారీ వర్షంతో ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ నుమాన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.